బహుజన సమాజ్ పార్టీ ఆత్మకూరు నియోజకవర్గంలో కమిటీల సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు జానకి ప్రసాద్, జిల్లా అధ్యక్షులు బి శ్రీరామ్, జిల్లా అడ్వైజర్ టి కృష్ణ, 6 మండలాల నాయకులు పాల్గొనడం జరిగింది. నేను జానకి ప్రసాద్, బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు. ఈరోజు ఆత్మకూరు నియోజకవర్గం సమీక్షా సమావేశానికి జిల్లా కమిటీ మరియు రాష్ట్ర కమిటీగా ఉన్నటువంటి నేను ఇచ్చేసాము. ఎందుకంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి 8 నియోజకవర్గాలని సమీక్ష చేస్తూ రానున్న లోకల్ బాడీ ఎలక్షన్లకి సన్నద్ధం చేస్తూ ఉన్నాము. సన్నద్ధం చేసే ప్రక్రియ భాగంగానే ఇక్కడికి రావడం జరిగింది పిల్లలు. ఇక్కడ కూడా కోవూరు కాన్స్టిట్యున్సీ, మన ఆత్మకూరు కాన్స్టిట్యున్సీలో చాలా ముందుగానే మేము పోటీ చేస్తాం అనే ఉద్దేశంతో ఉన్నారు. ఎందుకంటే గత 80 సంవత్సరాలుగా చూస్తున్న భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీల పరిస్థితుల్ని ఈ భారతదేశంలో ఉన్న బహుజనులు, పర్టికులర్గా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న బహుజనులు గమనిస్తూనే ఉన్నారు. ఏ పార్టీ వచ్చినా, ఏ రెడ్డి గారు వచ్చినా, ఏ చౌదరి గారు వచ్చినా మనల్ని మోసం చేసేవాళ్ళు తప్ప, మన దగ్గర ఓట్లు గుంజుకోబోయే వాళ్ళు తప్ప మనల్ని ఉద్ధరించే వాళ్ళు ఎవరు లేరు అనేది మా ప్రజలకు అర్థమైంది. కాబట్టే బహుజన్ సమాజ్ పార్టీ వైపు భారతదేశం చూస్తుంది, ఆంధ్ర రాష్ట్రం చూస్తూ ఉంది. మొన్న జరిగిన 70వ జన్మదినంలో నెల్లూరులో కథం దొక్కారు దళితులందరూ వచ్చి, బహుజనులందరూ వచ్చి మాయావతి గారి జన్మదినానికి. అప్పుడే అర్థమైంది మాకు, మార్పు మొదలైంది. ఈ యొక్క అగ్రవర్ణ రాజకీయ పార్టీలు అంతమొందించేదానికి సిద్ధమైనారనే ఉద్దేశము మాకు అర్థమైంది. ఇంకా తెలుసుకోవాలి మన ప్రజలు కూడా ఎంత దగా చేస్తున్నారో మనం అర్థం చేసుకోవాలి. ఎన్ని రాజకీయ పార్టీలు వచ్చినా మన బతుకు లేకుండా అర్థం చేసుకోవాలి. మనల్ని పరిపాలించే నాయకులు ఎట్లా ఉన్నారో ఆలోచన చేయండి. అంతా మనకు తెలుస్తూనే ఉంది. ఎవడెంత మోసం చేస్తున్నాడో, ఎవరెంత దగా చేస్తున్నారో మనకు తెలుసు. నిన్న మొన్నటి దాకా పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంత దోచుకు తిన్నారో తెలుసు. ఈ భారతదేశంలో ఉన్న భూముల్ని, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న భూముల్ని అన్యాక్రాంతం చేస్తూ ఉన్నారు. శ్రద్ధల పేరు మీద అన్యాక్రాంతం చేసి వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి అమ్ముకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత భావితరాలకి భూములే లేకుండా చేస్తారు. రేపు మన భావితరాల చిన్నపిల్లలకి, భవిష్యత్తు తరాలకి భూములే లేకుండా చేసే పరిస్థితి వచ్చేసింది. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో పండించుకునేదానికి పొలం లేకుండా, ఉండేదానికి ఇల్లు లేకుండా ఉంటే చంద్రబాబు నాయుడు గారి కుమారుడు 99 పైసలకి భూములు ఇచ్చేస్తా ఉండే ఎకరా. చూశారు కదా అందరూ, అందరికీ తెలుసు. 99 పైసలు నా ఇష్టం, నేను ఇస్తా అని మాట్లాడుతున్నాడు ఎదురు తిరిగి. ఎవరు అబ్బా సొమ్ము ఇది? ఈ రాష్ట్రంలో ఉన్న భూములు ఎవరి? చంద్రబాబు నాయుడు, మన రాజశేఖర రెడ్డివే కాదు కదా, మన భూములు కదా. ఇవంతా దుర్మార్గం జరిగిపోతా ఉంది. ఈ దుర్మార్గాన్ని అంతమొందించే దానికోసం బహుజన్ సమాజ్ పార్టీ ముందుకెళ్లాలా. దానిలో భాగంగానే ఈ జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా కదము తొక్కి, నేను శ్రీరామ్, జిల్లా అధ్యక్షులు బహుజన్ సమాజ్ పార్టీ. నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి 8 నియోజకవర్గాల్ని ఈరోజు జిల్లా కమిటీ ప్రతి నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశం నిర్వహిస్తూ ఉంది. ఈ సమీక్షా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థుల్ని ఎంపిక చేయడంతో పాటు బహుజన్ సమాజ్ పార్టీని గ్రామ స్థాయి నుంచి కూడా పటిష్ట నిర్మాణం చేయడానికి కూడా ఈ కేటగిరీ పిలుపునిస్తా ఉన్నాం. రాబోయేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ తో పాటు గతం జరిగినటువంటి తెలంగాణ జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో బహుజన్ సమాజ్ పార్టీ సత్తా సాటుకుంది. అదేవిధంగా వివిధ రాష్ట్రాలు జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా బహుజన్ సమాజ్ పార్టీ విజయకేతనం ఎగరేస్తా ఉంది. ఆ విజయకేతనం స్ఫూర్తిగా తీసుకుని ఈ నెల్లూరు జిల్లాలో కూడా ఎంపీటీసీలు, జడ్పీటీసీలు గెలిపించడమే లక్ష్యంగా ప్రతి నియోజకవర్గాల వారీగా కేడర్ సమాయత్తం చేస్తా ఉన్నాం. ఈ సమాయత్త భాగంలోనే ఈరోజు ఆత్మకూరు నియోజకవర్గంలో సమీక్ష సమావేశం చేస్తా ఉన్నాం. ఈ సమీక్ష సమావేశంలో
ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. మేము జడ్పీటీసీ పోటీ చేస్తాము, మేము ఎంపీటీసీ పోటీ చేస్తామని చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ ఉత్సాహంతో రాబోయేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో బహుజన్ సమాజ్ పార్టీ అన్ని రాజకీయ పార్టీలు కూడా మేమేం తక్కువ కాదు అంటూ వారికి ధీటుగా అభ్యర్థులు పోటీ చేయడంతో పాటు అభ్యర్థుల్ని గెలిపించుకోవడానికి కూడా మేము మా శాయశక్తులు ప్రయత్నం చేసి రాబోయేటువంటి లోకల్ ఎలక్షన్ లో బహుజన్ సమాజ్ పార్టీ కూడా సత్తా స్టార్టప్ అని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇటువంటి ఆత్మకూరు నియోజకవర్గానికి నేను జేబీఎం తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మీడియా లైవ్ ఇచ్చినటువంటి 9 TV 25 లైవ్ కూడా నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను.